ఆయన బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 బర్రెలక్క పార్వతి ఇద్దరు వస్తున్నారని కన్ఫర్మ్ అయిందంట. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఏంటన్నా బర్రెలక్క ఎంపీగా పోటీ చేస్తున్నారు, మళ్ళీ బిగ్ బాస్ రావడం ఏంది? ఎంపీగా పోటీ చేస్తే బిగ్ బాస్ కు రావద్దని రూల్ ఉందా అన్న? ప్రజలకు సేవ చేయాలి కానీ బిగ్ బాస్ కి ఏం అవసరం చెప్పండి. అంటే ఇటు అంటున్నానే ఫీల్ కాకండి, అక్క కూడా ఫీల్ కాకండి. ఎందుకంటే నిరుద్యోగత అన్ని చాలా అయితే పోరాటం చేసింది కదా. పోరాటం అంటే ఏం చేయలేదు, ఓన్లీ పోటీ చేసింది అంతే. పోటీ చేసింది కదా, ఇప్పుడు నిరుద్యోగం అని చెప్పింది కాబట్టి ఇప్పుడు కూడా పోరాటం చేసి ముందర నిలబడాలని నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ షోలోకి వస్తే బిగ్ బాస్ ఆటనే ఆడుకుంటూనే ఉంటారు తప్ప ఈడ పోటీ చేసి అరే మళ్ళీ బిగ్ బాస్ లేకొచ్చా మళ్ళీ ఏం లేదు. ఆన్న ఒకవేళ మన దాకా రైతు బిడ్డ అని చెప్పి మన పల్లె ప్రసాద్ గారు అయితే వచ్చినారు. వచ్చి ఆయన ఏం చేసిండు, రైతుల గురించి ఏమైనా చెప్పిండ, ఏమైనా చేసిండా? అదేదో రైతు బడ ఏదో ఛానల్ ఉంది, ఆయన ఎన్నో రైతులకు ఉపయోగపడేటివి చెప్తాడు. కానీ వీళ్ళు ఏం చేసిండు అన్న? వీళ్ళు ఏమి చేయరు, వాళ్ళు డెవలప్ అవడం కోసమే. ఏదో కొన్ని వీడియోలు వచ్చినాయి, బర్రెలే ఆనో కాసు కూడా పక్కన అవి పెట్టి చేసిందంట. ఇంకోటి ఇల్లు నిన్ననో వాళ్ళ అంటే చూపించింది ఇల్లు, మరి అంత ఎంగా అంటే వెటకారంగా వీడియో తీసి చూపించింది. అది పద్ధతి కాదు. ఇంకోటి పార్వతి చేసింది పార్వతి గారు అంటే ఓకే, కానీ అన్న ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ ఏదైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళని యాక్టింగ్ కి పైకి అంటే సినిమాలకు పోయే వాళ్ళని అయితే తీసుకోమని నేను చెప్తున్నా. మంచి టాలెంట్ లేని వాళ్ళని మాత్రం బిగ్ బాస్ కావాల్సింది టాలెంట్ కాదు కదా, ఫేమస్ కావాలి. అదే కదా నిజంగా, అంటే టీఆర్పీ రేట్లు తీసుకునే కానీ. కాకపోతే అంటే నేను అనేది ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచితనం కూడా ఉండాలి అంటున్నాను. ఈసారి బర్రెలకు విన్నర్ అవుతుంది అంట బిగ్ బాస్ లో, ఓటీటీలో. ఎమ్మెల్యేనే కాలే, బిగ్ బాస్ లో ఏమైతుంది చెప్పు? పల్లె ప్రశాంత్ అయ్యాడు కదా 7 కి. అంటే ఈసారి వర్కౌట్ కావు. అరే నువ్వు అంటున్నావు, మన ఒకడు ఇట్లా వీడియో పెట్టుకో, హాయ్ ఫ్రెండ్స్ నేను గొర్రెలుగాయ నీకు వచ్చిన మేకలకు వచ్చిన ఇంకో రాలే కంటింగ్. ఇప్పుడు నేనంట హాయ్ ఫ్రెండ్స్ నేను జేసీ డ్రైవర్ని, నేను ఒక బిగ్ బాస్ కోలకూడదా మా జేసీ నేను కూడా అన్నారా? ఏందన్నా ప్రతి ఒక్కరు ఇదే అర్థం. వానికి ఎంత ఉండవు 1 lakh ఏమో ఉన్నారు. ఏమో టాలెంట్ ఉన్నోళ్ళు అంటే కిందికి పోతున్నారు, అరే ఇదేదో 1 lakh చేసినారని ఎంకరేజ్ చేయడం వల్ల ఆ వీడియో అవుతున్నాయి. కానీ టాలెంట్ మంచిగా కష్టపడటానికి టాలెంట్ ఉన్నోనికి పైకి వస్తలేడు, కిందికి పోతున్నాడు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో బర్రెలకు ఒక అవకాశం ఇవ్వడం దండగంటారా? లేదు, వేస్టే అనుకో, వేస్టే. అంటే మరి బిగ్ బాస్ ఓన్లీ ఫేమస్ చూసిస్తుంది అంటావా? అది 100%. అది వాళ్ళు బ్రెయిన్ బాగా వాడతాడు, ఎక్కడ వాడాలనో ఎక్కడ వాడకూడదో వాళ్ళకి బాగా తెలుసు.